వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు పూజ చేస్తారు కదా, మీరేంటి 3 వారాలని చెప్తున్నారు? ఇది అందరు నన్ను అడిగే డౌట్. అది 7 శనివారాల వ్రతం అండి. దానికి చాలా నియమాలు ఉంటాయి. ఇప్పటి వరకు నేను అది చేయలేదు కూడా. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే వ్రతం కాదు, 3 వారాల పూజ. ఒకవేళ మధ్యలో మనకి ఎప్పుడైనా కుదరక ఈ పూజ ఆపినా కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పూజకి 7 శనివారాల వ్రతం కున్నట్టు నియమాలు ఉండవు. రెగ్యులర్ గా మనం పూజ చేసుకుంటాం కదా, అలా చేసేసుకోవడమే. కాకపోతే మనం మామూలుగా వెలిగించుకునే దీపాలకి బదులు పిండి దీపాలు వెలిగించుకుంటాం అంతే. పూజ తర్వాత ఈ పిండి దీపాలు మీరు ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ అయితే ఎంత మంది అడిగారో. ఇవి బియ్య పిండితో చేసుకున్న దీపాలు కాబట్టి చక్కగా పూజ తర్వాత గోమాతకు తినిపించేసేయచ్చు. ఆవులు అందరి ఇళ్ల దగ్గర ఉండవు కదా, మరి ఇంకొక ఆప్షన్ లేదా అంటే పచ్చని చెట్ల మొదట్లో వేసేయచ్చు, లేదంటే నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు చెట్లకు పోసేసుకోవచ్చు. నేనైతే సక్సెస్ఫుల్ గా స్వామివారికి 3 వారాల పూజ చేసేసుకున్నాను. నిజం చెప్తున్నాను, స్వామివారిని నేను ప్రత్యేకంగా ఏ కోరిక కోరుకోలేదు ఈ పూజలు చేసి. నాకు ఎక్కువ ఆశ కూడా లేదు. దేవుడి దేవళ్ళు ఇప్పుడు బానే ఉన్నాము, ఇలాగే ఉంటే చాలు. ఓం నమో వెంకటేశాయ.